హాయ్ హలో వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ మన అకాడమీ. సో ఈరోజు ఈ సెషన్లో నేషనల్ ఇన్కమ్ ఆర్ జాతీయ ఆదాయం టాపిక్ సంబంధించి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిలిమినరీ లెవెల్లో సో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఈ సెషన్లో చూద్దాం. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు ఒక స్మాల్ అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్. ఈ వీడియో చూసే ముందు నేషనల్ ఇన్కమ్ టాపిక్ సంబంధించి ఏవైతే బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయో లైక్ గ్రాస్ వర్సెస్ నెట్ అంటే ఏంటి, అంటే స్థూల మరియు నికరాకి సంబంధించిన కాన్సెప్ట్, ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ధర అని చెప్పి లేదా మార్కెట్ ధరకు సంబంధించి సో ఏవైతే ఎన్ఎఫ్ఐఏ అని చెప్పి ఎన్ఐడిటి అని చెప్పి సో ఇలా ఏవైతే బేసిక్ టర్మ్స్ ఉన్నాయో ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, ఫ్యాక్టరీ ఇన్కమ్ అంటే ఏంటి, ఇలాంటి టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అట్లీస్ట్ మీరు టర్మినాలజీని ఒకసారి రివైజ్ చేసిన తర్వాత ఈ వీడియోని చూడండి సో దట్ యూ కెన్ గెట్ ఇట్ ఈజీలీ. ఓకే, నౌ మూవింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పేమెంట్. సో క్రింది వాటిలో వేటిని మనం బదిలీ చెల్లింపులకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని చెప్పారండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ తెలియాల్సింది, బిఫోర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ అన్ ఆప్షన్ ఆర్ అన్ ఆన్సర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పేమెంట్. దెన్ వాట్ ఈజ్ ద ట్రాన్స్ఫర్ పేమెంట్? ఇక్కడ మీకు ట్రాన్స్ఫర్ పేమెంట్ చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అ ఫ్యాక్టర్ పేమెంట్ చెప్పాలి. ఫ్యాక్టర్ పేమెంట్ అంటే ఏంటి అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్. సో దీస్ 4 ఆర్ నోన్ యాజ్ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఏదైనా ఒక వస్తువుని కానీ సేవని కానీ ఉత్పత్తి చేయాలి అంటే మీకు అవసరమయ్యే ఉత్పత్తి కారకాలు అంటాం వీటిల్ని. సో దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అలాంగ్ విత్ దెమ్ యూ కెన్ యూజ్ టెక్నాలజీ ఆల్సో. అంటే ఈ ఫ్యాక్టర్స్ లేకుండా మనం ఎలాంటి వస్తువుల్ని కానీ సేవల్ని కానీ ఉత్పత్తి చేయలేము అనేది మీనింగ్ అన్నట్టు. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ఫ్యాక్టర్స్. ఇది క్లియర్. ఈ ఫ్యాక్టర్స్కి ఏదైతే పేమెంట్ ఇస్తామో దట్ ఈజ్ నోన్ యాజ్ ఫ్యాక్టర్ పేమెంట్. దెన్ వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ పేమెంట్ ఫర్ ల్యాండ్? ల్యాండ్కి ఏమొస్తుందండి? రెంట్ వస్తుంది. సో దిస్ ఈజ్ రెంట్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ పేమెంట్ ఫర్ ల్యాండ్. అండ్ లేబర్కి ఏమి ఇస్తాం? సో ఎంప్లాయీస్ లాగా అన్నట్టు. సో శాలరీ. క్యాపిటల్కి ఏమొస్తుంది? ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నప్పుడు ఏముంటుంది? ప్రాఫిట్ వస్తుంది. టెక్నాలజీని డెవలప్ చేస్తే ఏమొస్తుంది? రాయల్టీ వస్తుంది కదా. సో ఈ ఫ్యాక్టర్స్కి వచ్చే పేమెంట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ నోన్ యాజ్ ఫ్యాక్టర్ పేమెంట్. దీనిని అంటే వీటిని ఫ్యాక్టర్ పేమెంట్స్ అంటాం. ఈ ఫ్యాక్టర్ పేమెంట్స్ మాత్రమే మన జాతీయ ఆదాయంలో లెక్కించేటప్పుడు యూజ్ చేస్తాం, మిగతా వీటిని కూడా యాడ్ చేయం. ఓకే, సో దట్స్ వై నేషనల్ ఇన్కమ్ ఈజ్ నోన్ యాజ్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అని చెప్తాం అన్నట్టు. క్లియర్? సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో సో అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి మనం పేమెంట్స్ చేసిన ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్యాక్టర్ పేమెంట్స్ అంటాం. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ లేకుండా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్కి ఉపయోగపడకుండా మనకి ఏదైతే ఆదాయం వస్తుందో, ఏదైతే పేమెంట్ వస్తుందో దట్ పేమెంట్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్ఫర్ పేమెంట్. క్లియర్? సో సింపుల్ థింగ్ ఏంటి అంటే బదిలీ చెల్లింపులు అంటే మీరు ఒక దేశంలో ఆ ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తువులు కానీ సేవలు కానీ ఉత్పత్తి చేయకుండానే మీకు లభించే ఆదాయం ఏదైతే ఉందో, మీకు లభించే పేమెంట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ట్రాన్స్ఫర్ పేమెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కాలర్షిప్ ఉంది, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి, నిరుద్యోగ భృతి ఉంది, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. సబ్సిడీస్ ఉన్నాయి. వీటన్నింటి ద్వారా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో స్కాలర్షిప్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, సబ్సిడీస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మార్కెట్లో ఆర్ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి కొత్తగా గూడ్స్ ఆర్ సర్వీస్ కానీ ప్రొడ్యూస్ కావట్లేదు కదా. సో ప్రొడ్యూస్ కాకుండానే మీకు పేమెంట్ వస్తుంది. దట్ పేమెంట్ ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్ఫర్ పేమెంట్. సో ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ బేసికలీ 2 టైప్స్. దట్ ఈజ్ ట్రాన్స్ఫర్ పేమెంట్ ఫ్రమ్ అబ్రాడ్, ట్రాన్స్ఫర్ పేమెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇప్పుడు మనం చెప్పాం కదా వెల్ఫేర్ మెకానిజం, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా యూ కెన్ సే దట్ ట్రాన్స్ఫర్ పేమెంట్ ఫ్రమ్ గవర్నమెంట్. సో ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు అంటాం లేదా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అంటాం, సో దట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ పేమెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటి?
సమ్ అమెరికన్ సిటిజన్ ఎవరైతే ఉన్నారో, సో అతను మీ ఫ్రెండ్, సో దట్ హీ సెండింగ్ యూ మనీ ఆర్ గిఫ్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వస్తువు లేదా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ. సో ఇలా మీకు సెండ్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఆర్ వస్తువు ఏదైతే ఉందో, దట్ థింగ్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ పేమెంట్ ఫ్రమ్ అబ్రాడ్. సో వాటి ద్వారా కొత్తగా ఏం జనరేట్ కావట్లేదు ఇక్కడ, అంటే మీరు ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తే వచ్చిన అమౌంట్ కాదు అది. సో దట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్ పేమెంట్ అండి. సో మీకు ఈ కాన్సెప్ట్ క్లారిటీగా తెలిస్తేనే మీరు అప్లై చేయగలుగుతారు. సో దట్స్ వై ఇంత ఎలాబొరేట్గా నేను చెప్తున్నాను దీని గురించి. క్లియర్? సో మీకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటే తెలుసు. నౌ మూవింగ్ టు ద ఆప్షన్స్. ఫస్ట్ వన్, ఫ్రీ మీల్స్ ఇన్ ద కంపెనీ క్యాంటీన్, ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ టు సెక్యూరిటీ, రిటైర్మెంట్ పెన్షన్ అండ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, దాంట్లో ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది. సో ఇది ఆన్సర్ చెప్పుకుంటాం. సో వై దీస్ త్రీ ఆర్ నాట్ అన్ ఆన్సర్స్? సో ఇది మూడు ఎందుకు ఆన్సర్స్ కావు? ఫ్రీ మీల్స్ ఇన్ ద కంపెనీ క్యాంటీన్, రిటైర్మెంట్ పెన్షన్, ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ టు సోషల్ సెక్యూరిటీ, ఇవి చెప్పినప్పుడు మీకు జనరల్లీ నేషనల్ ఇన్కమ్ కనుక్కునే మెథడ్స్ ఉన్నాయి. నేషనల్ ఇన్కమ్ కనుక్కునే మెథడ్స్లో ఒక మెథడ్, వన్ ఆఫ్ ద 3 మెథడ్స్ ఏంటి అంటే ఇన్కమ్ మెథడ్. దీన్ని ఆదాయ మదింపు పద్ధతి అంటాం. సారీ. సో ఈ ఇన్కమ్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2015 రిఫార్మ్స్ జరిగినాయి. 2015 రిఫార్మ్స్కి ముందు ఒకలా ఉండేది, 2015 రిఫార్మ్స్ జరిగిన తర్వాత ఇంకోలా ఉంది. ఈ 2015 రిఫార్మ్స్ జరగక ముందు ఏ విధంగా ఉండేది అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, లేబర్, ల్యాండ్, క్యాపిటల్, టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్, దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ ఫ్యాక్టర్స్కి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, అంటే రెంట్ రూపంలో వచ్చేది, అండ్ ఇంట్రెస్ట్ రూపంలో వచ్చేది, రాయల్టీ రూపంలో వచ్చేది, శాలరీ రూపంలో వచ్చేది, ప్రాఫిట్ రూపంలో వచ్చేది, ఇవన్నీ ఏంటి అంటే ఫ్యాక్టర్ పేమెంట్స్ అనుకున్నాం. ఇది క్లియర్? 2015 రిఫార్మ్స్ జరిగిన తర్వాత ఇన్కమ్ మెథడ్లో మనం ప్రజెంట్ యూజ్ చేసేది ఏంటి అంటే కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అని, ఆపరేటింగ్ సర్ప్లస్ అని చెప్పి, మిక్స్డ్ ఇన్కమ్ అని చెప్పి, సో కన్సంప్షన్ ఆన్ ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పి, వీటన్నింటిని యాడ్ చేసి మనం జీడిపి కనుక్కుంటున్నాం దేంట్లో, ఇన్కమ్ మెథడ్లో. సో జాగ్రత్తగా వినాలి. సో ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అండ్ ప్రొడక్షన్ మెథడ్, 3 మెథడ్స్ ఆర్ దేర్ టు ఫైండ్ అవుట్ ద నేషనల్ ఇన్కమ్. సో వన్ ఆఫ్ ద మెథడ్స్ ఈజ్ ఇన్కమ్ మెథడ్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్కి ఇంపార్టెంట్ ఏంటి అంటే కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది ఇంపార్టెంట్. సో కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్. దెన్ మూవింగ్ టు వాట్ ఈజ్ ఎ కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీకి ఇచ్చే కాంపెన్సేషన్ 2015కు ముందు అంటే పాత రోజుల్లో ఒక లేబర్కి ఇచ్చేది ఏంటి అంటే ఓన్లీ మనం శాలరీ కానీ వేజ్ మాత్రమే తీసుకునే వాళ్ళం లెక్కలోకి. ప్రెసెంట్ 2015 రిఫార్మ్స్ తర్వాత ఏం చేస్తున్నాము అంటే ఒక ఎంప్లాయీకి ఓన్లీ శాలరీ మాత్రమే కాదు, వేజ్ మాత్రమే కాదు, నంబర్ 1. సో శాలరీ ఆర్ వేజ్ మాత్రమే కాదు, నంబర్ 2 వస్తువు రూపంలో, అంటే ఏంటి, వాళ్ళకి హౌసింగ్ ఇవ్వచ్చు, ఒక వెహికల్ ప్రొవైడ్ చేయొచ్చు, ఒక టెలిఫోన్ ఫెసిలిటీ ఇవ్వచ్చు, అలా వస్తు రూపంలో ఇస్తాము. నంబర్ 3 బోనస్ రూపంలో ఇస్తాము. నంబర్ 4 ఒక సేవ రూపంలో ఇస్తాం. దట్ సర్వీస్ ఈజ్ నోన్ యాజ్ సోషల్ సెక్యూరిటీ సర్వీస్. సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి, ఆ ఎంప్లాయీకి ఒక ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఇలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో సో దోస్ ఆర్ సోషల్ సెక్యూరిటీ సర్వీసెస్ అన్నమాట. సో ఒక కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీ కింద ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నందుకు, ఒక ఎంప్లాయీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు గాను ఆ కంపెనీ ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే అలాంగ్ విత్ శాలరీ వస్తు రూపంలో అలాగే సేవ రూపంలో మిగతా ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో ప్రతిదీ కూడా తన యొక్క ఇన్కమ్, తన యొక్క ఫ్యాక్టర్ ఇన్కంలో భాగమే, తన యొక్క ఉత్పత్తికారక ఆదాయంలో భాగమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. నౌ మూవింగ్ టు ద ఫస్ట్ ఆప్షన్, ఫ్రీ మీల్స్ ఇన్ ద కంపెనీ క్యాంటీన్. తను వర్కింగ్ చేస్తున్నాడు కాబట్టి అది వన్ ఆఫ్ ద సర్వీసెస్. అండ్ ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ టు ద సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి, తన ఇన్సూరెన్స్ స్కీమ్ సంబంధించింది, తన ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు తన శాలరీలో ఒక 0.5% తన కంట్రిబ్యూట్ చేస్తే ఒక 1% కానీ 1.5% కానీ ఎవరైతే మీకు జాబ్ ఇచ్చారో తన ఎంప్లాయర్ అంటాం. సో ఆ ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేసేది ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ అంటాం. దట్ ఈస్ 1.5% లాగా ఉంది అనుకుందాం. సో దిస్ 1.5% ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఆల్సో కమ్స్ అండర్ సిఓఈ. ఓకే. నౌ రిటైర్మెంట్ పెన్షన్. పెన్షన్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి రిటైర్మెంట్ పెన్షన్, రెండోది ఓల్డ్ ఏజ్ పెన్షన్. రిటైర్మెంట్ పెన్షన్ అనేది కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, సిఓఈలో భాగం కింద తీసుకుంటాం. ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది నాట్ ఎ ఫ్యాక్టర్ ఇన్కమ్. సో అన్ని 4 ఆప్షన్స్లో ఓన్లీ 4th ఆప్షన్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఇన్కమ్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ పేమెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని చెప్తాం అన్నట్టు. సో
దిస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ పేమెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఇది క్లియర్ అండి. సో ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో మీరు ఎవరైతే లెర్నర్స్ కానీ ఫస్ట్ టైం వింటున్నాం అనుకున్న వాళ్ళు జాగ్రత్త వినండి. ప్లీజ్ మెయింటైన్ నోట్స్ ఆల్సో. నౌ మూవింగ్ టు సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ మీకు ఈ పాయింట్లో అర్థమైంది ఏంటి అంటే వాట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ పేమెంట్, వాట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఇన్కమ్, వాట్ ఈస్ ఎ కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీ. ఓకే, నౌ దిస్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. ఏమిచ్చాడు, వాట్ which of the following is included in the domestic income, which of the following is included in the domestic income. క్రింది వానిలో దేశీయ ఆదాయంలో భాగంగా దేన్ని చెప్తారు అన్నాడు. ఇక్కడ బిఫోర్ ఫైండింగ్ అవుట్ ద సొల్యూషన్, బిఫోర్ ఫైండింగ్ అవుట్ ది ఆన్సర్, జస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఎ డొమెస్టిక్ ఇన్కమ్. వాట్ ఈస్ ఎ డొమెస్టిక్ ఇన్కమ్, సారీ. దెన్ డొమెస్టిక్ ఇన్కమ్ నేర్చుకునేటప్పుడు డొమెస్టిక్ ఇన్కమ్ వర్సెస్ నేషనల్ ఇన్కమ్, ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు తెలియాలి అండి. బిఫోర్ గోయింగ్ టు దిస్, వాట్ ఈజ్ డొమెస్టిక్ అండ్ వాట్ ఈజ్ నేషనల్. సో దిస్ కాన్సెప్ట్ క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ కాన్సెప్ట్ క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. నా దెన్ వాట్ ఈజ్ నేషనల్, వాట్ ఈజ్ డొమెస్టిక్. ఇక్కడ చూడండి, ఎన్ అంటే నేషనల్, డి అంటే డొమెస్టిక్. నేషనల్ అంటే జాతీయ, డొమెస్టిక్ అంటే దేశీయ. ఇది క్లియరా? సో మనకి డొమెస్టిక్ టెర్మినల్, ఇంటర్నేషనల్ టెర్మినల్ అంటాం ఎయిర్పోర్ట్లో మనం. సో అలానే ఇక్కడ కూడా డొమెస్టిక్, నేషనల్. వాట్ ఈస్ డొమెస్టిక్ టెర్మినల్? అక్కడ ఏవైతే ఎయిర్ప్లేన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇండియాలో బాంబే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై, చెన్నై టు కోల్కతా, కోల్కతా టు ఢిల్లీ, సంథింగ్ విదిన్ ద బౌండరీ, విదిన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా మాత్రం తిరుగుతుంటాయి. దట్ ఈస్ ఏ డొమెస్టిక్ టెర్మినల్ కదా. సో ఇంటర్నేషనల్ అంటే ఇండియా నుంచి అవుట్ ఆఫ్ అబ్రాడ్కి వెళ్ళేవి కానీ, అబ్రాడ్ నుంచి ఇండియాకి వచ్చేవి కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. దట్ ఈజ్ నేషనల్. ఇది మనకు తెలిసింది కదా. సో కమింగ్ టు ద బేసిక్ కాన్సెప్ట్, మీకు సింపుల్ టర్మ్లో చెప్పాలి అంటే డొమెస్టిక్ మీన్స్ ఎక్కడ అనే కాన్సెప్టు, నేషనల్ మీన్స్ ఎవరు అంటే హూ అని చెప్పేది. ఏదన్నా ఒక గూడ్ ఆర్ సర్వీస్ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేశారు, బై హూమ్ ద గూడ్ ఆర్ సర్వీస్ వాజ్ ప్రొడ్యూస్డ్ అనే కాన్సెప్ట్లో మనం ఆలోచిస్తే దట్ ఈజ్ డొమెస్టిక్ కాన్సెప్ట్. వేర్ వాజ్ ద ప్రోడక్ట్ ప్రొడ్యూస్డ్ అంటే ఆ వస్తువు లేదా సేవ అనేది ఏ ప్రదేశంలో ఉత్పత్తి చేయబడినది అనే కాన్సెప్ట్ జాతీయం అనే కాన్సెప్ట్ అన్నట్టు. సో నేషనల్, డొమెస్టిక్లో ఏంటి అంటే ఎక్కడ ఉత్పత్తి చేశారు అనేది, నేషనల్ అంటే ఎవరు ఉత్పత్తి చేశారు అనేది. సో డొమెస్టిక్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు డొమెస్టిక్ అంటే మీనింగ్ తెలుసు, అంటే ఏంటి, ఎక్కడ అని సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇండియాకి సంబంధించింది కాబట్టి ఇది ఇండియా యొక్క డొమెస్టిక్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇండియన్ టెరిటరీ ఏదైతే ఉందో, మన దేశీయ భూభాగం ఏదైతే ఉందో, మన దేశీయ భూభాగంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువని అంటే, సో ఇది మన టెరిటరీ. సో దిస్ ఈజ్ ఇండియన్ బౌండరీ ఆర్ ఇండియన్ టెరిటరీ. ఈ టెరిటరీ ఏదైతే ఉందో, ఈ టెరిటరీలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలు ఏవైతే ఉన్నాయో ఆ వస్తు సేవలు, ఫర్ ఎగ్జాంపుల్ 100 గూడ్స్ అండ్ సర్వీసెస్ అనుకుందాం, ఇంటూ దాని యొక్క మార్కెట్ ధర కానీ, ఉత్పత్తి కారకాల దృష్ట్యా ధర, ఫ్యాక్టర్ కాస్ట్ కానీ తీసుకుంటాం. ఏదో ఒకటి ప్రైస్ అనేది పక్కన పెడదాం, ఎంతో కొంత ప్రైస్ తీసుకుందాం. సో దట్ మైట్ బి ఫ్యాక్టర్ కాస్ట్, దట్ మైట్ బి మార్కెట్ ప్రైస్, ఏదైనా ఒకటే. నౌ ఈ 100 గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కడ ఉత్పత్తి అయినవి? మన ఇండియన్ టెరిటరీలో. ఇండియన్ టెరిటరీలో. సో ఎక్కడ ఉత్పత్తి అయినది అనే కాన్సెప్ట్ ఏంటి అంటే డొమెస్టిక్. అంటే మన ఇండియన్ అమెరికాలో ఉత్పత్తి చేసాడు అనుకుందాం, సో అది ఎవరి ఇన్కమ్ డొమెస్టిక్ ప్రకారంగా మాట్లాడుకుంటే అమెరికా బౌండరీలో, అమెరికన్ కంట్రీ యొక్క బౌండరీలో ఉత్పత్తి అయింది కాబట్టి అది అమెరికన్ డొమెస్టిక్ ఇన్కమ్. ఓకే, దో ద గూడ్ ఆర్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ బై ద ఇండియన్ ఆర్ ఇండియన్ నేషనల్, ద గూడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ విద్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ అమెరికా. సో దట్ ఈస్ డొమెస్టిక్ ఇన్కమ్ ఆఫ్ అమెరికా. క్లియర్? సో అది ఏ ప్రదేశంలో ఉత్పత్తి చేయబడిందో ఆ ఆదాయం అనేది ఆ ప్రదేశానికి మాత్రం చెల్లిస్తాం అన్నట్టు. క్లియర్? సో నౌ డొమెస్టిక్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? ఇండియన్ టెరిటరీలో ఉత్పత్తి అయినటువంటివి అన్నిటినీ, అది అమెరికన్స్ ఉత్పత్తి చేసిన, చైనీస్ ఉత్పత్తి చేసిన, రష్యన్స్ ఉత్పత్తి చేసిన, ఇండియన్స్ ఉత్పత్తి చేసిన, ఏదైనా సరే అది మన ఇండియన్ టెరిటరీలో ఉత్పత్తి అయిందా, సో దట్ ఈస్ డొమెస్టిక్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా. క్లియర్? సో ఇండియన్స్ అమెరికాలో ఉత్పత్తి చేసిన, చైనీస్ అమెరికాలో ఉత్పత్తి చేసిన, అది అమెరికన్ బౌండరీలో ఉంది కాబట్టి దట్ ఈస్
అమెరికన్ డొమెస్టిక్ ఇన్కమ్ అని చెప్పుకుంటాం. ఇది క్లియరా? సో దట్ ఈస్ డొమెస్టిక్ ఇన్కమ్ అండి. దెన్ వాట్ ఈస్ నేషనల్? ఎక్కడ అనే కాన్సెప్ట్ ఇక్కడ రాదు. ఏమొస్తుంది ఇక్కడ? ఎవరు అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఆ వస్తువుని కానీ సేవని కానీ ఎవరు ఉత్పత్తి చేశారు? ఇండియన్ నేషనలా, అమెరికా నేషనలా, చైనీసా, రష్యనా, జపనీసా అనే కాన్సెప్ట్ ఇక్కడ డెవలప్ అవుతుంది. మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు నేషనాలిటీ ఇండియన్ అని పెడతామో సేమ్ ఇక్కడ. సో ఎవరు ఉత్పత్తి చేశారు అనేది ఇంపార్టెంట్. అంటే ఇండియన్ పర్సన్ అమెరికాలో జనరేట్ చేసిన ఇన్కమ్ కావచ్చు, ఇండియన్ పర్సన్ చైనాలో జనరేట్ చేసిన ఇన్కమ్ కావచ్చు, అదంతా కూడా ఎవరు ఇన్కమ్ జనరేట్ చేశారు? ఇండియన్ నేషనల్ జనరేట్ చేశాడు. సో దట్ ఈజ్ ఇండియా నేషనల్ ఇన్కమ్ కింద చెప్పుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ ఉంది, టీసీఎస్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా కంట్రీస్లో ఉన్నాయి. ఆ కంట్రీస్లో అవి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో టాటా కంపెనీ ఉందనుకుందాం. ఆ టాటా కంపెనీకి 100 కోట్ల ఆదాయం వచ్చింది అనుకుందాం. ఆ 100 కోట్లు ఎవరిది? టాటా కంపెనీ వాళ్ళది. టాటా కంపెనీ ఎవరిది? ఇండియాది. సో ఇండియన్ నేషనల్స్ది. సో నేషనల్ ఇన్కమ్ ప్రకారంగా మాట్లాడుకున్నప్పుడు అది ఇండియన్ నేషనల్తే ఎర్న్ చేయబడింది కాబట్టి దట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్. ఇండియన్ నేషనల్ ఇన్కమ్ తీసుకుంటాం. మన యొక్క జాతీయ ఆదాయం కింద తీసుకుంటాం 100 కోట్లు. ఒకవేళ జాతీయ ఆదాయం కాకుండా దేశీయ ఆదాయం కాన్సెప్ట్లో మాట్లాడితే ఆ 100 కోట్లు అనేది ఏ ఏరియాలో జనరేట్ అయింది? అమెరికాలో జనరేట్ అయింది. సో దట్ ఈజ్ అమెరికన్ డొమెస్టిక్ ఇన్కమ్ ఆర్ అమెరికా యొక్క దేశీయ ఆదాయం అని చెప్పుకుంటాం. ఇది క్లియర్ అండి. సో ప్లేస్ గురించి మాట్లాడితే డొమెస్టిక్ జాతీయం, ఏ ప్లేస్లో ఉత్పత్తి అయితే అది వాళ్ళ డొమెస్టిక్ ఇన్కమ్ అని తీసుకుంటాం. జాతీయం అంటే ఏంటి? ఎవరైతే ఉత్పత్తి చేశారో, ఏ కంట్రీ యొక్క నేషనల్ ఉత్పత్తి చేశాడో అది వాళ్ళ కంట్రీకి తీసేసుకుంటాం. ఇది క్లియరా? నౌ గోయింగ్ టు ద ఆప్షన్స్. ఇన్కమ్ రిసీవ్డ్ బై ఇండియన్ రెసిడెంట్ ఫ్రమ్ అబ్రాడ్ ఫ్రమ్ హిస్ ఫర్మ్స్. ఇక్కడ క్లియర్గా ఉంది. అబ్రాడ్లో ఉన్నటువంటి తన యొక్క ఫర్మ్స్ ద్వారా వచ్చిన ఇన్కమ్ని మనం డొమెస్టిక్ ఇన్కమ్ అంటామా? అబ్రాడ్లో ఉన్నటువంటి ఫర్మ్స్ అంట. అంటే అది ఎక్కడ, ఏ ఏరియాలో, ఏ టెరిటరీలో? అది అబ్రాడ్లో ఉన్న టెరిటరీ కాబట్టి అది కంపల్సరీ మన యొక్క డొమెస్టిక్ ఇన్కమ్ అయితే కాదు. సో దిస్ ఈజ్ రాంగ్. ప్రాఫిట్ ఎర్న్ బై అమెరికన్ కంపెనీ ఇన్ ఇండియన్ టెరిటరీ. సో ఇండియన్ టెరిటరీలో ఉత్పత్తి అయింది కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏం తీసుకుంటాము అంటే మనం ఇది ఆటోమేటిక్గా మనం ఇంక్లూడ్ చేస్తాం డొమెస్టిక్ ఇన్కమ్ కింద. సో అమెరికన్ కంపెనీ కావచ్చు, చైనీస్ కంపెనీ కావచ్చు, ఆస్ట్రేలియన్ కంపెనీ కావచ్చు, ఏమైనా సరే అవి ఎక్కడ ఇండియన్ టెరిటరీ అన్నాడు అంటే అది ఇండియా యొక్క డొమెస్టిక్ ఇన్కమ్. క్లియర్. థర్డ్ వన్, ఇండియన్ యాక్టర్ ఇన్కమ్ ఫర్ హిస్ ప్రోగ్రామ్ ఇన్ ఆస్ట్రేలియా. అగైన్ ఆస్ట్రేలియా అన్నాడు కాబట్టి అది ఆస్ట్రేలియా టెరిటరీ కాబట్టి అది ఆస్ట్రేలియా యొక్క డొమెస్టిక్ ఇన్కమ్ అవుది, కానీ మనది కాదు. దెన్ ఆల్ ది అవర్ అసలు కాదు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? దిస్ వన్ బి. సో అంటే భారతదేశ సరిహద్దులలో ఉన్నటువంటి అమెరికా కంపెనీ గణించే ఆదాయం. క్లియర్, అర్థమైందండి? సో దిస్ ఈజ్ డొమెస్టిక్ వర్సెస్ నేషనల్. సో మీకు కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీ కాన్సెప్ట్ తెలిస్తే మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నైనా సరే యూ కెన్ అప్లై అన్నట్టు. ఓకే, నౌ మూవింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఇఫ్ indirect taxes in an economy are increased, then which of the following can occur? మీరే చెప్పాలి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్రీజ్ అయితే ఏమవుద్ది అన్నాడు. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా ఒక అంబ్రెల్లా కింద ఉన్నాయి. ఏంటి అంబ్రెల్లా? జిఎస్టీ కదా. ఇప్పుడు ఇలాంటి జిఎస్టీ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు వాడు. జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఇంక్రీజెస్, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఇంక్రీజెస్ అండ్ డిక్రీజెస్ గురించి ఇచ్చాడు. ఇక్కడ మీకు కనపడే పదాలు రెండే అండి. ఒకటి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఎఫ్సి, ఇంకోటి మార్కెట్ ప్రైస్. మనకి దీని యొక్క డిఫరెన్స్ తెలిస్తే ఆటోమేటిక్గా దీనికి ఆన్సర్ తెలిసిపోతుంది. నౌ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాక్టర్ కాస్ట్? ఫ్యాక్టర్ కాస్ట్ని తెలుగులో ఏమంటారు అంటే ఇక్కడ ఉంది, ఉత్పత్తి కారక దృష్ట్యా ఆర్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా ధర అని చెప్తాం. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్స్ ఆర్ మొబైల్ కంపెనీ ఉందనుకుందాం. మొబైల్ని ఉత్పత్తి చేస్తుంది. మొబైల్ని ఉత్పత్తి చేసినప్పుడు ఆ మొబైల్ కంపెనీ హెడ్ తన ల్యాండ్ని, తన లేబర్ని, తన టెక్నాలజీని, తన ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ని అండ్ తన క్యాపిటల్ని యూటిలైజ్ చేసుకొని 100 మొబైల్స్ని ప్రొడ్యూస్ చేశాడు. అతను వీటిని యూటిలైజ్ చేసుకొని ప్రొడ్యూస్ చేయడానికి అయిన ఖర్చు ఎంత అంటే ఒక్కొక్క దానికి 1000 రూపీస్ అయింది అనుకుందాం. దిస్ 1000 రూపీస్ ఈజ్ నోన్ యాజ్ ఫ్యాక్టర్ కాస్ట్. అంటే జస్ట్ తను ప్రాఫిట్ల గురించి లేవు, దీని మీద ట్యాక్స్ ఎఫెక్ట్స్ లేవు, ఏమీ లేవు. జస్ట్ తన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో, ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడే కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకుని ఉత్పత్తి చేయడానికి అయిన ఖర్చు ఏదైతే ఉందో దీన్నే ఉత్పత్తి వ్యయం అంటామండి. ఉత్పత్తి వ్యయం
ఆర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్తాం, సిఓపి. మీకు ఇదే సిఓపి అగ్రికల్చర్లో మినిమం సపోర్ట్ ప్రైస్ చెప్పినప్పుడు వస్తుంది. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సిఓపి అంటాం. ఇది క్లియరా? సో ఈ 1000 రూపీస్ ఏంటి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఆయన ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు ఫ్యాక్టర్ కాస్ట్. ఇప్పుడు దీన్ని మార్కెట్ అవుట్లెట్ ధర అని చెప్తాం, ఫ్యాక్టరీ అవుట్లెట్ ధర అని చెప్తాం. ఓకే, ఈ 1000 రూపీస్ ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది. దీని మీద ఏం ఎఫెక్ట్స్ ఉంటాయి? ఫస్ట్ వన్, సో కంపల్సరీ మ్యానుఫ్యాక్చర్డ్ గవర్నమెంట్కి ఏం పే చేయాలి? ట్యాక్స్ పే చేయాలి. సో ఏ ట్యాక్స్ పే చేస్తాడు? ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాడా? సో వస్తువుల మీద పే చేసేది కాబట్టి ఆటోమేటిక్గా అది వస్తు సేవల మీద ట్యాక్స్ ఏమంటాం? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంట, జిఎస్టీ అంటాం. దట్ ఈజ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద 10% ట్యాక్స్ ఉందనుకోండి, 10% ఎంత? 100 రూపీస్. అంటే 1000 రూపీస్ ఏమో ఫ్యాక్టర్ కాస్ట్, తన ట్యాక్స్ ఎంత పే చేసాడు? 100 రూపీస్. సో మార్కెట్లో దాని విలువ ఎంత? 1100. సో ఒకవేళ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే సబ్సిడీ కూడా మనం తీసేయాలి దీని నుంచి. ఆ కాన్సెప్ట్ ఇక్కడ వద్దులేండి. సో ఇక్కడ ఓన్లీ ఐడిటి మాత్రం అడిగాడు కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. క్లియర్? నౌ సో 1000 రూపీస్ ఫ్యాక్టర్ కాస్ట్. ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎంత అంటే 100 రూపాయలు కాబట్టి మొత్తం ఎంత అయింది? 1100 రూపాయలు అయింది. దిస్ 1100 ఈజ్ మార్కెట్ ప్రైస్. వాట్ ఈజ్ మార్కెట్ ప్రైస్? మనం కన్జ్యూమర్స్, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో, వినియోగదారులు పక్కన ఉన్న కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కున్నప్పుడు ఎంతైతే పే చేస్తున్నాడో దట్ ఈజ్ మార్కెట్ ప్రైస్. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటాం కదా, ఎంఆర్పి అంటాం కదా, అట్లా అన్నట్టు. సో మార్కెట్లో కన్జ్యూమర్ కొనుక్కునే ధర ఏదైతే ఉందో, కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ వినియోగదారుడు చెల్లించే ధర ఏదైతే ఉందో దట్ ఈజ్ మార్కెట్ ప్రైస్. ఉత్పత్తి కారకాలను జస్ట్ యూటిలైజ్ చేసుకుని అప్పుడే ప్రొడక్షన్ అయిన తర్వాత ఎంతైతే తను ఖర్చు అయిందో దట్ ఈజ్ నోన్ యాజ్ ఫ్యాక్టర్ కాస్ట్. సో ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్ రిలేషన్ ఏంటండి? ఇండైరెక్ట్ ట్యాక్స్. మామూలుగా 1000 రూపాయల ఫ్యాక్టర్ కాస్ట్, అది కాస్త 1100 ఎందుకు అయింది? ట్యాక్స్ 100 రూపాయలు ఉంది కాబట్టి. ఒకవేళ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ని 10% కాదు 15% అనింది అనుకోండి, అంటే ఎంత పే చేయాలి ట్యాక్స్? 150 రూపాయలు పే చేయాలి. అంటే మార్కెట్లో ఎంతకు వస్తుంది? 1150 అవుతుంది. సో జీడిపి అంటే ఏంటి? ఆటోమేటిక్ ఇలాంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్ని వస్తువులకి మార్కెట్ ధరే కదా. సో ట్యాక్సెస్ పెరిగితే ఆటోమేటిక్ ఏం పెరుగుతున్నాయి? ధరలు పెరుగుతున్నాయి. అందువల్ల ఏం పెరుగుతుంది? మార్కెట్ ధరలు పెరుగుతున్నాయి కాబట్టి జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ ఇంక్రీజెస్. క్లియరా? సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ మార్కెట్ ప్రైస్ రిలేషన్ తెలియాలి. దెన్ మార్కెట్ ప్రైస్ పెరిగితే ఏం పెరుగుతుంది మీకు రిలేషన్ తెలియాలి అనమాట. అంటే ఇక్కడ చూడండి, జీడిపి అంటే ఏంటి? ఒక నిర్ణీత ప్రదేశంలో ఆర్ ఒక నిర్దిష్ట ప్రదేశంలో, అంటే ఇండియన్ టెరిటరీ అనుకుంటున్నాం మనం, ఒక నియమిత కాలంలో, జనరల్గా 1 ఇయర్ ఉంటుంది అన్నట్టు, ఒక నియమిత కాలంలో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉత్పత్తి కాబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువనే ఏమంటాము అంటే జీడిపి అంటాం. అంటే ఒక ఇయర్లో 100 గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయి అనుకుందాం. 100 గూడ్స్ ఇంటూ ప్రైస్ వేసుకోవాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ మార్కెట్ ప్రైస్ అనుకుందాం. ఇక్కడ 100 రూపీస్, అది 1100 రూపీస్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంకోటి ఏమైంది? 1150 ఉంది. సో 1150 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మారింది కదా ధర. అంటే 1100 వేసినప్పుడు 100 ఇంటూ 1100 ఎంత అవుద్ది? సో దాదాపు 1,10,000. సో ఇది 1,15,000 అయింది దీన్ని యూజ్ చేస్తే. అంటే జీడిపి పెరిగిందిగా. ఎందుకు పెరిగింది? ఏది పెరిగింది? జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ పెరిగింది అని చెప్తాం అన్నట్టు. సో ఇది క్లియరా? సో మీకు ఎఫ్సి అంటే ఏంటి, ఎంపీ అంటే ఏంటో తెలియాలి. అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా ధర అంటే ఏంటో తెలియాలి, మార్కెట్ ధర అంటే ఏంటో తెలియాలి. అది తెలిస్తే మీకు ఆటోమేటిక్గా యూ కెన్ అప్లై దట్ కాన్సెప్ట్. ఓకేనండి. నా నెక్స్ట్ క్వశ్చన్. సో బిఫోర్ మూవింగ్ టు ద 4th క్వశ్చన్, సో టోటల్గా దీంట్లో 5 క్వశ్చన్స్ ఉన్నాయండి, 3 అయినాయి ఇప్పటి వరకు. దెన్ బిఫోర్ గోయింగ్ టు ద 4th క్వశ్చన్, ఏ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ మైండ్స్ అకాడమీ. సో మీకు ఎవరైతే గ్రూప్ 2 ఎస్పెషల్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో, టీఎస్పిఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ, సో దాంట్లో ఎక్స్క్లూజివ్ ఎకానమీ క్లాసెస్ ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా లైవ్ క్లాసెస్ కమ్ రికార్డెడ్. అంటే మీకు లైవ్ ఏదైతే వింటారో ఆటోమేటిక్ వాటిని రికార్డ్ చేసేసి మీకు మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది అన్నట్టు. అది దీంతో పాటు ప్రతి టాపిక్కి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్, ఇన్ఫ్లేషన్, మనీ, బ్యాంకింగ్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సంథింగ్ ఏవైతే మీకు సిలబస్లో ఉన్నాయో, అలాగే ఏపీ, తెలంగాణ అండ్ ఇండియా సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి టాపిక్ వైజ్ టెస్ట్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటికి డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ విధంగానే. ఓకే, సో అవన్నీ కూడా మీకు మైండ్స్ అకాడమీ మొబైల్ యాప్లో మీకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే దీనికి రిజిస్టర్ అవ్వచ్చు అన్నట్టు. ఓకే, నౌ మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్.
సో ఎక్కువ టైం తీసుకుంటున్నట్టున్నా, కాకపోతే మీకు మొత్తం కాన్సెప్ట్ క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశం అంతే. సో అంటే ఈ ఫ్యాక్టర్ ఇన్కమ్ సంబంధించి ఇది ఒక క్వశ్చన్ ఫైనల్ కాదు కదా, ఇలాంటి ఈ కాన్సెప్ట్ యూటిలైజ్ చేసుకుని ఎన్నో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు వాళ్ళు. సో ఏపీఎస్సి బోర్డ్, ఆ టీఎస్పీఎస్సి బోర్డ్. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. మీరు ఎగ్జామ్ రాసినప్పుడు కూడా టెస్ట్ సిరీస్ లాంటివి రాసినప్పుడు ఆ బిట్కి ఏ ఆన్సర్ చూడొద్దు, ఆ బిట్కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి, ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని నేర్చుకోండి. అలా నేర్చుకున్నప్పుడే 365 డిగ్రీస్ మీరు కవర్ చేసినప్పుడే మీకు అలాంటి క్వశ్చన్స్ ఏమడిగినా, ఆ కాన్సెప్ట్ మీద ఏమడిగినా సరే మీరు అప్లై చేయగలుగుతారు అన్నట్టు. క్లియర్? సరే. నౌ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఇన్కమ్? ఇది మీకు మనం ఫస్ట్ స్లైడ్లో మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్వశ్చన్లో. వాట్ ఈస్ ఎ ఫ్యాక్టర్ ఇన్కమ్? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. వీళ్ళకి వచ్చేది ఏంటండి? ల్యాండ్కి రెంట్ వస్తుంది, లేబర్కి శాలరీ కానీ వేజ్ కానీ వస్తుంది, క్యాపిటల్కి ఇంట్రెస్ట్ వస్తుంది, టెక్నాలజీకి రాయల్టీ వస్తుంది, ఎంటర్ప్రెన్యూర్కి ప్రాఫిట్ వస్తుంది. సో దీస్ ఆర్ ఫ్యాక్టర్స్, దీస్ ఆర్ ఫ్యాక్టర్ ఇన్కమ్స్. క్లియరా? దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ ఇన్కమ్ అన్నాడు. రెంట్ మనకు తెలుసు ఫ్యాక్టర్ ఇన్కమ్ అని, ప్రాఫిట్స్ మనకు తెలుసు ఫ్యాక్టర్ ఇన్కమ్ అని, బోనస్ మనకు తెలుసు ఫ్యాక్టర్ ఇన్కమ్ అని. ఎలా తెలుసు? 2015 రిఫార్మ్స్ జరిగిన తర్వాత కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్లో వస్తు రూపంలో సేవ రూపంలో వచ్చేది కూడా అని చెప్పుకున్నాం కదా మనం. సో ఎంప్లాయీకి అడిషనల్గా ఇచ్చే బోనసే కాబట్టి అది దేని కింద వస్తుంది? కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కింద వస్తుంది. ఇన్కమ్ మెథడ్లో మనం నేర్చుకుంటామండి దీన్ని. ఇన్కమ్ మెథడ్లో మీకు కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ అని, మిక్స్డ్ ఇన్కమ్ అని, ఆపరేషన్ సర్ప్లస్ అని, కన్సంప్షన్ అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్, దీన్నే తరుగుదల అని చెప్తామండి. డిప్రిసియేషన్ అంటాం కదా, అది టెక్నికల్ వర్డ్ అనమాట ఇది. సో ఇవన్నీ అక్కడ తీసుకుంటాం. క్లియరా? సో బోనస్ కూడా కాంపెన్సేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ కింద వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఇన్కమ్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, స్కాలర్షిప్లు కానీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, నిరుద్యోగ భృతి కానీ, సబ్సిడీలు కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కింద చెప్పుకుంటాం తప్ప ఫ్యాక్టర్ ఇన్కమ్ కాదు అంటాం. సో అందువల్ల నాట్ ఏ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఉత్పత్తి కారక ఆదాయం కానిది ఏది అన్నాడు కాబట్టి ఏదది? సబ్సిడీలు. క్లియర్నా? సో ఇంతే, మీకు ఇంతే ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. మీకు జస్ట్ యూ హ్యావ్ టు నో ద కాన్సెప్ట్. నా లాస్ట్ క్వశ్చన్ అండి ఈ సెషన్లో. మీకు నెక్స్ట్ పార్ట్ 2లో ఇంకొక అనదర్ 5 క్వశ్చన్స్తో వస్తాను. వెన్ ద గ్రోత్ ఆఫ్ జీడిపి ఇన్ ఎ కంట్రీ స్లోస్ డౌన్ సడన్లీ, పీపుల్ స్టార్ట్ లూజింగ్ దే జాబ్స్ అండ్ ద సిచ్యువేషన్ కంటిన్యూస్ సెవరల్ వీక్స్, దిస్ స్టేట్ ఆఫ్ ఎకానమీ ఈజ్ నోన్ యాజ్. సో ఒక దేశంలో అంటే జీడిపి వృద్ధి రేట్ నెమ్మదిగా తగ్గుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడిపి తగ్గుతుంది, దాని తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇలా కంటిన్యూషన్గా కొన్ని వీక్స్ ఉందంట. సో ఇది దేని సూచిస్తుంది అన్నాడు. సో వి విల్ గో బై ఆప్షన్స్. శిఖర స్థాయి, క్షీణించడం, ద్రవ్యోల్బణం, ప్రద్రవ్యోల్బణం. అంటే బూమ్, రిసెషన్, ఇన్ఫ్లేషన్, డీఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డీఫ్లేషన్ అంటే ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ. సో సింపుల్గా ఏంటి అంటే డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. ఒక వస్తువుకి డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది. వెన్ డిమాండ్ ఈజ్ మోర్ అంటే మార్కెట్లో బాగా సప్లై తగ్గిపోయింది. ఎగ్జాంపుల్ ఏంటి? యాజ్ ఆఫ్ నౌ వ్యాక్సినేషన్ కావచ్చు, రెమెడీస్, ఇంజెక్షన్స్ పరంగా కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, సో అలాంటివి ఏంటి, మార్కెట్లో దాని యొక్క డిమాండ్ ఎక్కువ ఉంది, దానికి ఈక్వలెంట్గా దానికి బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి సప్లై లేదు. ఆటోమేటిక్గా ఏమవుతుందండి? ప్రైస్ పెరిగిపోతుంది. సో లాంగ్ టర్మ్లో ఇలా ప్రైస్ పెరగడాన్ని ఏమంటాం మనం? ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వస్తువు లేదా సేవల యొక్క ధరలు అనేది లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా పెరుగుతూ ఉంటే దాని ద్రవ్యోల్బణం ఆర్ ఇన్ఫ్లేషన్ అంటాం. దీర్ఘకాలికంగా అంటే సప్లై బాగా ఎక్కువైపోయింది, డిమాండ్ లేదు ఎక్కువ. సో అలాంటి కండిషన్లో ఏమవుతుంది? ప్రైస్ తగ్గిపోతుంది. సో మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ లేమ్యాన్ లాంగ్వేజ్ చెప్పాలి అంటే, మీరు మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ మ్యాంగోస్ కొనుక్కోవాలి అనుకుంటే అప్పుడు ఒక కేజీ 100 రూపీస్ చెప్తాడు. అదే మీరు మే ఎండింగ్లో కానీ జూన్ ఎండింగ్లో కానీ వెళ్ళండి, 100కు 3 కేజీలు అంటాడు. సో ఎందుకు? స్టార్టింగ్ సప్లై ఎక్కువ లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది, సో ఆటోమేటిక్ ప్రైస్ ఎక్కువ ఉంది. కానీ మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ ఏంటి అంటే సప్లై బాగా ఎక్కువ ఉంది, సప్లై ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏమైంది? ప్రైస్ అనేది తగ్గిపోయింది. అలాంటి ప్రైస్ దీర్ఘకాలికంగా తగ్గుతూ వెళ్తే దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ డీఫ్లేషన్. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రతి ద్రవ్యోల్బణం అంటాం. ఇది క్లియరా? సో ఇవి మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఎలాగ చెప్తాము. ఇన్ఫ్లేషన్ మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. నా ఈ బూమ్ అంటే ఏంటి, రెసిషన్ అంటే ఏంటి మీకు తెలియాలి అంటే దీన్నే ట్రేడ్ సైకిల్ అంటారండి. ఇప్పుడు నేను డ్రా చేసేది ఏదైతే ఉందో దట్ ఈస్ నోన్ యాజ్ ట్రేడ్ సైకిల్. దిస్ వన్ ట్రేడ్ సైకిల్ అంటే వ్యాపార చక్రీయం అంటాం అన్నట్టు ఇది. సో మన ఆర్థిక వ్యవస్థలో వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ ఈ పినాకిల్ ఉంది కదా, సో ఈ పీక్ ఏదైతే ఉందో దట్ పీక్ ఈజ్ నోన్ యాజ్ బూమ్. సో
7, 8, 9 ఆ ప్రాంతంలో సత్యం కంప్యూటర్స్ అందరికీ తెలుసు కదా. సత్యం కంప్యూటర్స్, సత్యం కంప్యూటర్లో జాబ్ అంటే ఆటోమేటిక్ ఇమ్మీడియట్గా పెళ్ళిళ్ళు అయిపోయాయి అన్నట్టు. సో అంత సెక్యూర్ జాబ్కి ఫీల్ అయ్యే వాళ్ళు ఆ టైంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అంత బూమ్ ఉంది అనే పదం మనం ఎక్కువ వింటా ఉన్నాం. సో బూమ్ అంటే ఏంటి అంటే ఎకనామిక్ టర్మ్స్లో బూమ్ అంటే ఏంటి అంటే ఒక కంట్రీలో నార్మల్గా ఏమేమి జరుగుతుంటాయంటే ఎకనామిక్ యాక్టివిటీస్, ఇన్కమ్ లెవెల్ పెరిగింది అనుకోండి, హై లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఏమవుతుంది అంటే లీడ్స్ టు హై లెవెల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంతేనా? సో ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాటి సేవింగ్స్ పెరుగుతాయి, ఆ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో కన్వర్ట్ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వస్తు సేవల యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇది జనరల్ కాన్సెప్ట్. సో ఇలా ఒక ఎకానమీలో ఇన్కమ్ బాగా జనరేట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ బాగా పీక్లో ఉంది, అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడక్షన్ కూడా బాగా అధిక స్థాయిలో జరుగుతుంది. ఆ కండిషన్ ఏమంటామంటే మనం బూమ్ అంటాం అనమాట. అంటే ఏ చింత లేదు మార్కెట్కి అని అర్థం. దెన్ ఒకానొక టైంలో ఏదో ఒక ఇష్యూ జరగడం ద్వారా స్లోగా ఏమవుతుంది అంటే ఇన్కమ్ లెవెల్ తగ్గుతుంది, ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతుంది, స్లోగా ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి స్లోగా తగ్గుముఖం పట్టినాయి. దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ రిసెషన్. అంటే ఏంటి? ఇదే సత్యం కంప్యూటర్స్ ఏమైంది? కొలాప్స్ అయింది కదా. సత్యం కంప్యూటర్స్ కొలాప్స్ అయినప్పుడు ఏమైంది? స్లోగా అందరూ కూడా జాబ్స్ కోల్పోయారు. జాబ్స్ కోల్పోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఉత్పత్తి చేసేదానికి 50 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు ఉత్పత్తి చేసే తేడా ఉంటుందిగా. అంటే ఏమవుతుంది? ప్రొడక్షన్ అనేది తగ్గిపోద్ది. సో ఇలా కొలాప్స్ అయినప్పుడు ఉద్యోగాలు పోయినాయి, ఎక్కువ మంది ఉద్యోగులు నిరుద్యోగుల కింద కన్వర్ట్ అయినప్పుడు వస్తు సేవల ప్రొడక్షన్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఉద్యోగం పోయిందంటే ఇన్కమ్ లెవెల్ తగ్గిపోయింది. అంటే ఇన్కమ్ తగ్గింది, ఇన్వెస్ట్మెంట్ తగ్గింది, ఆల్రెడీ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడక్షన్ కూడా తగ్గింది, తగ్గుముఖం పట్టింది. దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ రిసెషన్. రిసెషన్ అంటాం అన్నట్టు. బూము, రిసెషన్. ఇదే రిసెషన్ అనేది లాంగ్ టర్మ్లో జరుగుతూ వెళ్తే మనకి ఏమొస్తుంది అంటే డిప్రెషన్ వస్తుంది. సో రిసెషన్ అంటే మాంద్యం అంటామండి తెలుగులో. రిసెషన్ ఈజ్ నోన్ యాజ్ మాంద్యం. డిప్రెషన్ దాన్ని క్షీణించడం అన్నట్టు. ఇక్కడ డిప్రెషన్ అంటే సంక్షోభం అని చెప్తాం. సో ఆర్థిక సంక్షోభం అని చెప్తాం అన్నట్టు. అంటే దిస్ ఈజ్ అంటే ఇంటెన్సిటీకి సంబంధించి తక్కువ ఇంటెన్సిటీలో ఉంది, అప్పుడే స్టార్ట్ అయింది అనే కండిషన్ ఏంటి అంటే రిసెషన్, తగ్గుముఖం పట్టింది, పీకులోకి వెళ్ళిపోయింది అనమాట. అది అంటే ఏంటి? కంప్లీట్గా ఇన్కమ్ లేదు, కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ జీరో అయిపోయింది, కంప్లీట్గా ప్రొడక్షన్ కూడా హాల్ట్ అయిపోయింది అనే కండిషన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ డిప్రెషన్, మాంద్యం అనమాట. అది సంక్షోభం అంటాం దాన్ని. సో సంక్షోభంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుందిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే యాక్షన్ ఫిస్కల్ మెజర్ అన్నాము, ఆర్ ఫిస్కల్ పాలసీ అన్నాం. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే దాన్ని మానిటరీ పాలసీ ఆర్ మానిటరీ మెజర్ అన్నాం. అంటే ఇలాంటి ఏదో ఒక మెజర్స్ తీసుకోవడం ద్వారా ఏం చేస్తుంది? ఆ ఆర్థిక సమస్య ఏదైతే ఉందో దాన్ని అరికడుతుంది, ఏదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ కూడా డిప్రెషన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది? మార్కెట్లో ఆటోమేటిక్గా స్లోగా యాక్టివిటీస్ పెరుగుతాయి అనమాట. అంటే స్లోగా ఇన్కమ్ లెవెల్ పెరగడం కానీ, మీకు డిప్రెషన్ ఉన్నప్పుడు అంటే మార్కెట్లో మనీ సప్లై బాగా తగ్గిపోయింది, సేవింగ్స్ లేవు, ఇన్వెస్ట్మెంట్ లేదు, ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఏం చేస్తుంది? గవర్నమెంట్ ఏదో ఒక యాక్షన్ ద్వారా వాటిని పెంచడం ట్రై చేస్తుంది. అన్నప్పుడు స్లోగా మళ్ళీ ఏమవుతుంది? ఇన్కమ్ లెవెల్ పెరిగి, ఇన్వెస్ట్మెంట్ పెరిగి, స్లోగా గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, ఇనిషియేట్ అవుతుంది. సో దట్ ఈజ్ నోన్ యాజ్ రికవరీ అంటాం అనమాట. అంటే ఏంటి అంటే అది రికవర్ అవుతుంది అని అర్థం. సో ట్రేడ్ సైకిల్ ఏముంటాయి అంటే ఈ విధంగా పీక్ ఉంటుంది, పీక్, బూమ్, తగ్గేదాన్ని రిసెషన్ అంటాము, డిప్రెషన్ అంటాం, రికవరీ అంటాం. ఇది క్లియరా? సో ఇక్కడ దీన్ని బట్టి మీరు వెంటనే ఇక్కడ చెప్పొచ్చు, మీరు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ గూడ్స్ అండ్ సర్వీస్ తగ్గిపోతే ఏం తగ్గిపోద్ది? జీడిపి తగ్గిపోద్ది. అదే టైంలో ఏం ఆటోమేటిక్గా ఏమవుతుందంట? పీపుల్ స్టార్ట్ లూజింగ్ దేర్ జాబ్స్ అన్నాడు. మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా సత్యం కంప్యూటర్స్ ఎగ్జాంపుల్ కింద. అంటే ఏంటి? జాబ్స్ లూజ్ అవుతా ఉన్నారు, ఆటోమేటిక్ జీడిపి తగ్గిపోతూ ఉంది. ఇది కొన్ని వీక్స్ అలా కంటిన్యూ అవుతుంది. సో దట్ కండిషన్ ఈజ్ నోన్ యాజ్ రిసెషన్. దాన్ని క్షీణించడం లేదా మాంద్యం అని కూడా అంటామండి. క్లియరా? బూమ్ అంటే ఏంటి? అన్ని కూడా ఎకనామిక్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా హై లెవెల్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ సెషన్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కాన్సెప్ట్స్ అనమాట ఇవి. సో మీకు ప్రతి క్వశ్చన్లో డోంట్ సీ దీస్ 5 క్వశ్చన్స్, 5 కాన్సెప్ట్స్ కింద అర్థం చేసుకోండి, 5 కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఆ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఏం అడిగినా సరే ఆటోమేటిక్గా మీరు చేయగలిగిన పొజిషన్లో మీరు ఉంటారనమాట. ఓకేనా? దీని నెక్స్ట్ వీడియోలో నేను అగైన్ నేషనల్ ఇన్కమ్లో అనదర్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇలా మీకు ఆల్మోస్ట్ ఒక 25 క్వశ్చన్స్ వరకు కూడా నేను నేషనల్ ఇన్కమ్ సంబంధించి అప్లోడ్ చేస్తా. దీని తర్వాత ఐ విల్ మూవ్ ఆన్ టు ఇన్ఫ్లేషన్ కావచ్చు, మనీ బ్యాంకింగ్ ఏవైతే ఉన్నాయో నేను చేస్తూ ఉంటాను. సో మీకు చిన్న అడ్వైజ్ ఏంటి అంటే మీరు ఇలాంటి వీడియోస్ చూసే ముందు జస్ట్ చూసి నేర్చుకుందాం అనుకోకుండా
ఈ వీడియో చూసే ముందే మీరు కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాన్సెప్ట్ని ఫస్ట్ మీరు రివైజ్ చేసిన తర్వాత మీరు రండి. మీకు మోర్ కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది, మోర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాన్సెప్ట్ లెర్నింగ్లో. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. విల్ మీట్ ఇన్ ద కమింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బై.